వెల్కమ్ టు మహీ మీడియా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. 2024-29 మధ్య చేపట్టే ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీల సవరణల కోసం చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ ను ప్రోత్సహించేందుకు వారికి ఇస్తున్న 35 పెట్టుబడి రాయితీని 45% పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. రవాణా, లాజిస్టిక్స్ కూడా 45 రాయితీని గరిష్టంగా 75 లక్షల వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఈ రాయితీలు వర్తిస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూమి విలువపై 75% రాయితీ గరిష్టంగా 25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఎంఎస్ఎంఈఈడి 4.0 పాలసీలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రతి యూనిట్ విద్యుత్పై ₹1.5 రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్ర జీఎస్టీ రియంబర్స్మెంట్ ప్రోత్సాహాన్ని 5 ఏళ్ల పాటు అన్ని వర్గాలకు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్న నినాదంలో భాగంగా వారిని ప్రోత్సహించడానికి 8 ప్రాధాన్య అంశాలు ఖరారు చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు గత నెల 30న చేసిన సిఫారసులకు ఆమోదం తెలిపిందన్నారు. ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో. ఇంతకు ముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45% కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్ కి, ట్రాన్స్పోర్ట్ కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మాక్సిమం 75 lakhs కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతో పాటు ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి కేవలం 50% సబ్సిడీ, మాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs rupees, అంటే మాక్సిమం 25 lakhs rupees, 75% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, మాక్సిమం 25 lakhs ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను.